ఓం నమో నారాయణాయ. ఓం అరుణాయ నమః. ఓం దినకరాయ నమః. ఓం శుభకరాయ నమః. ఓం ప్రభాకరాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం భానుతేజాయ నమః. రవిప్రకాశాయ నమః. ఓం శ్రీ సూర్యనారాయణ నమః. శిష్యులందరూ గురువుగారి ముందు నమస్కరించి కూర్చున్నారు. తర్వాత సత్యనిష్ట గురువు ఇలా చెప్తున్నాడు. నాయనలరా, తరులారా, మనం పతంజలి మహర్షి గారి యొక్క 12వ సూత్రమైనటువంటి చిత్తవృత్తులను ఎలా నిరోధించాలి, మనం ఇదివరకు అనేక విషయాలు చర్చించుకున్నాం. అంటే సామాన్య జనుల్లో వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉంటాయి, ఆ త్రిగుణాల స్వరూపంతో చిత్తవృత్తులు ఎలా భ్రాంతి చెందుతూ ఉంటాయి, సాత్వికులలో ఈ చిత్తం ఎలా ప్రవర్తిస్తుంది అనేటువంటి విషయాలు మనం చర్చించుకున్నాం. అయితే ఈ చిత్తవృత్తులన్నీ కూడా సామాన్యులకు అందరికి కూడా కొన్ని దుఃఖంగానే పరిగణిస్తున్నాయి. ఈ పరిణామం చెందడానికి కారణం చిత్తవృత్తుల యొక్క విపర్య వికల్ప అనేటువంటి స్వభావాలు. చిత్తవృత్తులన్నింటినీ ఎలా నిరోధించాలి అనే దానికి పతంజలి మహర్షి గారు ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక మానసిక విజ్ఞతను మనకు బోధిస్తున్నారు. అదేమిటంటే ముందే చెప్పుకున్నాం, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాసము మొదటిది. అభ్యాసం అంటే ఏమి? సాధన చేయడం వల్ల అభ్యాసం పూర్తిగా అదొక గుణంగా మారిపోతూ వస్తుంది. ఉదాహరణకు చిన్న వయసులో కొందరు యువకులుగా ఉన్నప్పుడు మన పూర్వీకులు అంటే వారి తాతలు, ఆ తరం వాళ్ళు ఉదయం లేచింది స్నానం చేసి సూర్యునికి నమస్కరిస్తూ ఉంటారు. ఈ సూర్య నమస్కారం అనేది ఉదయించే సూర్యునికి నమస్కరించడం. ఉదయించే సూర్యునికి నమస్కరించడం అంటే ఆయన ప్రత్యక్ష దైవము. సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష నారాయణుడు అని కూడా అని చెప్తారు. ఈ చిత్తము ఎప్పుడు కూడా రెండు వైపులా పరిగెత్తూ ఉంటుంది. సూర్యుడు శాస్త్రరీత్యా ఆయన ఒక స్వయం ప్రకాశక శక్తి అని కొందరు అంటారు. కానీ మన సనాతన ధర్మంలో సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు అంటే ప్రత్యక్ష దైవము. ఆ ప్రత్యక్ష దైవము అనుగ్రహం వలననే ఈ భూమి మీద మనం పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శక్తిని గ్రహించి జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి. సూర్యుడు ధర్మసాక్షి, కర్మసాక్షి, సత్య ప్రమాణాలకు సాక్షి, పంచభూతాలకు శక్తి, జీవరాశులకు అన్నదాత, ప్రాణదాత, ఆరోగ్య ప్రదాత. సూర్యుడి కిరణాలు శరీరం మీద పడితే ఆ శరీరం ఆరోగ్యవంతంగా మారుతుందని మనం అనేక విధాలుగా తెలుసుకుంటున్నాం. యోగా ఆసనాలు సాధన చేసేటప్పుడు కూడా మొదట సూర్య నమస్కారాలు చేయమంటారు. ఎందుకంటే సూర్య నమస్కారాల సాధనం అనేది సూర్యుడు ఉదయించి అంటే సూర్యుడి యొక్క కిరణాలు తగిలి ఏ విధంగా సకల జీవరాశులు జీవం పోసుకొని ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాయో, శక్తిని గ్రహించి తమ యొక్క నిత్యకృత్యాలను స్వేచ్ఛగా స్వతంత్రంగా అనుభవించగలుగుతున్నాయో, అదేవిధంగా మనం యోగాసనాల్లో సూర్య నమస్కారాలు సాధన చేయడం వల్ల శరీరంలో ఉండేటువంటి అనేక నాడీ మండల వ్యవస్థ, అంటే ఈ శరీరంలో 72,000 నాడీ మండలాలు ఉందని మన పూర్వీకులు యోగ శాస్త్రాన్ని అనుసరించి నిర్ధారించారు. ఈ నాడీ వ్యవస్థ అనేది ఒక విద్యుత్ శక్తి లాంటిది. సూర్యుడి నుంచి గ్రహించినటువంటి సకల శక్తిని అంతా కూడా శరీరానికి అందజేస్తుంది. ప్రతి జీవకణం అంటే శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, అవన్నీ కూడా జీవకణ నిర్మితము. జీవకణ నిర్మితమైంది ఈ యొక్క శరీరము. కనుక సూర్య నమస్కారాలు సాధన చేయడం వల్ల మన శరీరానికి ప్రతి జీవకణం కూడా శక్తిని నింపుకుంటుంది. అలాగే రక్త ప్రసరణ, పంచవాయువులు ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, పంచవాయువులు పంచ ప్రాణాలలాగా మనల్ని కాపాడుతూ ఉంటాయి. అయితే ఇది మన పూర్వీకులు సాధన చేస్తూ ఉండడం వల్ల వారి సంతతి ఆ సంస్కారాన్ని అలవర్చుకొని అలవాటు చేసుకుంటారు. ఈ అలవాటునే అభ్యాసము అని చెప్తారు పతంజలి మహర్షి గారు. అంటే పూర్వీకులు తల్లిదండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, ఎవరైనా సూర్యుని యొక్క నమస్కారం చేస్తున్నప్పుడు అది మంచి అలవాటు, ఆరోగ్యమైన అలవాటును వారు చెప్తే వారి సంతతి దాన్ని అనుసరిస్తూ పోతూ ఉంటారు. ఇది సంస్కారం. దీనిని అభ్యాసము అంటాం. నిరంతరం సాధన చేస్తే అది అభ్యాసం అలవాటుగా మారుతుంది.
దాని వలన మనకు సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుంది. అయితే మీరందరూ అంటే మనమందరం గ్రహించాల్సింది ఒక సత్యం ఉంది ఇక్కడ. ఆ సత్యాన్ని మరచిపోయి నేరుగా సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కరించడం అనేది మనం స్వధర్మాన్ని తెలుసుకొని వారం అవుతాం. ఉదయించే సూర్యుని ఎదురుగా నిలబడి స్నానం ఆచరించి పరిశుభ్రంగా, శరీర స్నానం కాదు, మానసిక స్నానం ఆచరించాలి. మానసిక స్నానం అంటే మనోమాలిన్యాలను పూర్తిగా తొలగించుకొని చిత్తాన్ని శుభ్రపరిచి, వేమన గారు ఒక పద్యం కూడా చెబుతారు, చిత్తశుద్ధి లేని శివపూజలేల, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, బాండశుద్ధి లేని పాకమేల, విశ్వధావిరామ వినురవేమ. చిత్తాన్ని ఆరాధించాలంటే మొదట మన చిత్తాన్ని శుభ్రం చేసుకోవాలి. మన చిత్తము అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహం, వీటిని నిరోధించగలిగి కేంద్రియత్వం పొంది అటువంటి చిత్త ప్రకాశంతో సూర్యునితో నిలబడితే మనకు ఆయన యొక్క శక్తి, ఆయన ధర్మం, ఆయన జ్ఞానం అన్నీ మనలో ప్రవేశిస్తాయని మన యోగ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఒక శరీర శుభ్రతే కాదు, చిత్తం కూడా శుభ్రం కావాలి. సూర్యుని ఆరాధించడానికి అర్హులం కామా అని కొందరు అడగవచ్చు. కానీ అర్హత అనేది దాన్ని తలుచుకోకూడదు. గతంలో మనం ఎలా జీవించామో వదిలేసాక ఇప్పుడు మనం మారాము, పరిశుభ్రంగా ఉన్నాము, ఆత్మ కూడా పరిశుభ్రంగా మారి ఉంది. ఆత్మ ఎప్పుడు కూడా స్వచ్ఛమైనటువంటి సత్యస్వరూపమైనటువంటి తేజోవంతమైనటువంటి శక్తి కలది. ఆత్మశక్తి, ఆ చైతన్య శక్తి ఉంటేనే జీవులు కదులుతాయి. ఆ చైతన్య శక్తి వెళ్ళిపోతే అన్నీ కూడా నిర్జీవులుగా మారిపోతాయి. కనుక సూర్యోపాసన, సూర్యుని ఎదురుగా నిలబడి మనం ఆయన ప్రార్థిస్తున్నాము అంటే సమయంలో మనం పరధ్యానంలోకి వెళ్ళిపోకూడదు, మనోమాలిన్యాలు ఉండకూడదు. పరిశుభ్రమైనటువంటి ఆత్మ అంటే చిత్తం, చిత్తం వెనుక ఉన్నది ఆత్మ. ఆత్మ చైతన్యం కావాలంటే చిత్తం పరిశుభ్రం కావాలి. నిలబడినప్పుడు మాత్రమే మనకు అర్హత వస్తుంది. అలా కాక రోజు అనేక పాపకర్మలు చేస్తూ నిత్య కృత్యాలుగా అలవాట్లు పెంచుకుంటూ వాటిని అభ్యాసంగా చేసుకున్న వారికి సూర్యుడు ముందే చెప్పుకున్నాం, కర్మసాక్షి ధర్మసాక్షి. ఆయన ధర్మాన్ని సమర్థిస్తాడు కానీ అధర్మపరులను ఎటువంటి పరిస్థితుల్లోనూ సూర్యుడు క్షమించడు. అయితే కొందరు ఇలా అనుకోవచ్చు, పగలు ఏ పాపకర్మలు చేయను, రాత్రి మాత్రం అనేక పాపకర్మలు చేస్తాను అనుకోవచ్చు. అంటే ఆయన నుంచి ఉదయించినటువంటి పంచభూతాలు శబ్దము, వాయువు, తేజస్సు, ఓజస్సు అన్నీ కూడా రాత్రుల్లో కూడా సంచరిస్తూ ఉంటాయి. భగవంతునికి తెలియదు అనుకోవడం మన అజ్ఞానం. సర్వాంతర్యామైనటువంటి ఆ శక్తి, పరమేశ్వర శక్తి అందరూ చేసే ప్రతి పనిని గమనిస్తూనే ఉంటారు. అదే కాలస్వరూపమై ఫలితాలను అందజేస్తూ ఉంటుంది. సత్యనిష్ఠులు తెలియజేసి ఆయన కాస్త విశ్రాంతి తీసుకొని తర్వాత మరలా మనం చర్చలోకి వెళ్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.